హలో ఫ్రెండ్స్, ఈరోజు మనది పెసరట్టు ఉప్మా అన్నమాట. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్. సో చూడండి, పెసరట్టు ఎంత పల్చి వేసుకుంటే మనకి అంత టేస్ట్ వస్తుంది. కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు పెసరట్టు అనేది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్. మనకి ఇది డైజెషన్ చాలా స్లోగా అవుతుంది. డయాబెటీస్ ఉన్న పీపుల్ అయితే మంచిగా తినడానికి బాగుంటుంది. ఇది కొంచెం కాలాక పైన అంతా మనం ఉప్మా వేసుకుందాం. ఉప్మా చూసారా, ఉప్మా కూడా ప్రిపేర్ చేసుకున్నాం. ఈ రోజుల్లో బయట తింటుంటే ఉప్మా ఎలా వేస్తున్నారు ఫ్రెండ్స్, అంతా జావలాగా వేస్తున్నారు. అట్లా నాకు అస్సలు నచ్చట్లేదు. అందుకే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కష్టపడి. సో ఎవరికి ఇలాగా ఇష్టమో కమెంట్ చేయండి. ఇది ఆల్మోస్ట్ కాలింది కాబట్టి మనం కొంచెం ఉప్మా వేసుకున్నాం దీని మీద. దీన్ని ఈవెన్గా కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకున్నాం అట్టు మొత్తం. కొంచెం తినేటప్పుడు మనకి అట్టంతా వస్తుంది కదా, బాగుంటుంది తినడానికి కూడా. సో ఇది ఆల్మోస్ట్ మనకి కాలిపోయింది. చూస్తుంటే నా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. కొంచెం లైట్గా ఆయిల్ వేసుకున్నాను. సో మనకు ఆబ్వియస్గా పెసరట్టు ఉండాలంటే కాంబినేషన్ అల్లం చట్నీ కన్ఫామ్గా ఉండాలి. నాకైతే అలాగే ఉండాలి. సో దీన్ని అల్లం చట్నీతో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు అల్లం చట్నీ చూసారా, హోటల్ స్టైల్. నా కోసం మా అత్త పాపం పంపించింది చేసి మరీ తినమని. సో దీన్ని చూసారా, మనకి చక్కగా ఎర్రగా కాలింది. పెసరట్టు ఎక్కువసేపు కాలుతుంది, కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది. ఎర్రగా కాల్చుకోవాలి, లేకపోతే కొంచెం పచ్చి ఫీలింగ్ వస్తుంది. సో ఇది ఆల్మోస్ట్ కాలిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాము. వేడి వేడి పెసరట్టు ఉప్మా విత్ అల్లం చట్నీ రెడీ. హ్యాపీ